నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో గడిచిన కొన్ని నెలలుగా ఈ వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా వేధిస్తోంది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇటీవలనే హైదరాబాద్ నగరంలో 18 నెలల చిన్నారిపై ఓ కుక్క దాడి చేయడం, ఆ చిన్నారి చనిపోవడం కూడా జరిగింది. ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో కూడా మూడు సంవత్సరాలు 4 సంవత్సరాల చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేయడం, వాళ్ళు గాయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి, చనిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే వృద్ధుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు కూడా మనం చాలా న్యూస్ పేపర్స్లో, వార్తా ఛానళ్లలో చూస్తూ ఉంటాం. అయితే మీడియా దృష్టికి వచ్చినటువంటివి కొన్ని సంఘటనలు మాత్రమే. మీడియా దృష్టికి రానటువంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. ఎక్కడైతే వీధి కుక్కలు ముఖ్యంగా ఫెరోషియస్గా ఉంటాయో అలాంటి కుక్కలని చంపేయండి అంటూ ఒక సూచన చేసింది. అయితే ఈ సూచన పట్ల డాగ్ లవర్స్, జంతు ప్రేమికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మానవత్వం లేకుండా అలా ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. సరే, జంతు ప్రేమ ఓకే, మంచిదే, కానీ మరి మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలా? జిహెచ్ఎంసీ తీసుకోవాలా? దీనికి ఏంటి ఒక పరిష్కారం ఏమైనా ఉందా? ఈ చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. పద్మనాభరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే. చాలా దురదృష్టకరమైనటువంటి విషయము, గడిచిన 2-3 నెలలలోనే ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి. చిన్నారులు చనిపోవడం నిజంగా తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఏం చేసినా కూడా ప్రభుత్వాలు ఎన్ని ఓదార్పు చేసినా, ఎంత చేసినా కూడా పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం. ప్రాణం ఎవరిదైనా ప్రాణం, అది చిన్నారులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు? మీరు ప్రభుత్వానికి ఏం చెప్పారు? అంటే జంతు సంరక్షణ అన్నది కూడా మానవ దాంట్లో ఒక భాగమే. మనకు జంతువులను కాపాడుకోవాలని ఒక చట్టం ఉంది. అట్లాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అని కూడా ఉంది. దీంట్లోపల ఏంటంటే మనము ఈ యొక్క హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ కుక్కల బెడద ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. దానికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు బయట స్ట్రీట్ వెండర్స్, స్ట్రీట్ ఫుడ్ బాగా వస్తూ ఉంది. దాంతో ఎక్కడైతే ఫుడ్ ఎక్కువగా దొరుకుతుందో అక్కడ తొందరగా అవి మల్టిప్లై అవుతున్నాయి. కుక్కలు మల్టిప్లై అయిపోయి ఫెరోషియస్గా ఆ తోపంటిపోయే వాళ్ళను ఎందరినో కరుస్తున్నాయి. చనిపోయిన ఇన్సిడెంట్సే మీడియా దృష్టికి వస్తుంది, కానీ చాలా మందిని కరుస్తూ ఉన్నాయి అవి. సో ఇట్టి పరిస్థితులలో మరి చట్టం ఏం చెప్తుందని చూస్తే, మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుకునే బాధ్యత మున్సిపాలిటీది. ముఖ్యంగా ఏదైతే రకరకాలుగా వర్షాకాలం లోపల వచ్చే వ్యాధులు కావచ్చు, అట్లాగే కుక్కలు కూడా కరిచినట్టయితే అది మున్సిపాలిటీ వాళ్ళు దాని జాగ్రత్త తీసుకోవాలి. ఇంకోటి, మున్సిపాలిటీ చట్టం 249 ఏం చెప్తుందంటే, ఎవరు కూడా ఓనర్స్ లేని, అంటే యజమానులు లేక వీధి కుక్కలు విపరీతంగా పెరుగుతుంటే దాన్ని డిస్ట్రాయ్ చేయమని కూడా చెప్తున్నారు చట్టం. ఇప్పుడు మనం ఇక్కడ కుక్కలను 2 రకాలుగా చూడొచ్చు. ఇప్పుడు కొందరు డబ్బున్న వాళ్ళు పెట్స్ అని ఇంటి వద్ద పెట్టుకుంటారు, దానికి ఒక బెల్ట్ కడతారు, 6 నెలలకు ఒకసారి వాటికి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాలా. లేనట్టయితే సమ్మర్లో ర్యాబీస్ అనే డిసీజ్ వచ్చి అది కరిచినప్పుడు మనిషి కూడా కుక్క తిరగ అరవడం మొదలు పెడతారు. చాలా భయంకరమైన ర్యాబీస్ అనేది భయంకరమైన వ్యాధి. సో మున్సిపల్ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా వీధి లోపల వాటిలో తిరిగే కుక్కలను వాళ్ళు పట్టుకుంటారు, అనౌన్స్ చేస్తారు. ఓనర్ ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకు రిటర్న్ చేస్తారు. లేనట్టయితే దాన్ని వీధి కుక్కగా డిక్లేర్ చేసి డిస్ట్రాయ్ చేయమన్నారు. సో ఇప్పుడు కుక్కలనే కాదు, మనం చూస్తే ఇంతకు మొదలు ఒక 4 years బ్యాక్ ఇక్కడ మన హకీంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర విపరీతంగా అడవి పందులు వచ్చినాయి. అవి అక్కడ ఉన్న వాళ్ళను ఇబ్బంది పెడతా ఉండే, ఇళ్ళ దగ్గరికి రావడం భయంకరంగా ఉంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసింది. వైల్డ్ లైఫ్ యాక్ట్ లోపల ఈ యొక్క ఎప్పుడైతే ఈ జంతువులు మనిషికి ప్రాణహాని చేసే పరిస్థితి ఉంటే చంపేయమని, అక్కడ మొత్తం చంపేసినారు. ఈ మధ్యలో మహారాష్ట్రలో కూడా ఒక పెద్ద పులి మనుషులను తినే కాడికి వచ్చినప్పుడు దాన్ని మ్యానిటర్గా డిక్లేర్ చేసి చంపేసినారు. సో ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క బీహార్ రాష్ట్రంలో నీల్గాయ అని ఉంటుంది, దాన్ని మనం బ్లూ బుల్ అంటాం ఇంగ్లీష్లో. అది ఒక ఆవు తీరుగానే ఉంటుంది. రాజస్థాన్లో అయితే దాన్ని పూజిస్తారు కూడా. అటువంటి నీల్గాయ యొక్క సంతతి విపరీతంగా పెరిగిపోతే బీహార్ గవర్నమెంట్ దాన్ని కొన్నిటిని చంపేయమన్నది అనమాట. ఇక వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అని ఉంటాయి.
ఆఫ్రికాలో ఎక్కడైతే ఏనుగులు బాగున్నాయో అక్కడ ఒక ఒక ఏనుగుకు సుమారుగా ఒక 10 ఎకరాలు భూమి కావాలనుకుందాము. అక్కడ విపరీతంగా పాపులేషన్ పెరిగిపోయినప్పుడు అక్కడ అన్నిటికీ దానా దొరకదు, గడ్డి దొరకదు, ఆకులు దొరకాయి. అప్పుడు అన్ని కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కల్ చేస్తారు, అంటే సగం తీసి పడేస్తారు, నిర్దాక్షిణ్యంగా చంపేయడం అనమాట. ఇక ఇంకోటి ఈ మధ్యలో కోతుల బెడద వచ్చింది. అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక యాక్షన్ ప్లాన్ ఏమన్నదంటే ఈ కోతులను పట్టి స్టెరిలైజ్ చేసి ఒక కేజీలలో పెట్టాలా, వీటికి దానా ఇయ్యాలా, పంటలను ఖరాబ్ చేయకుండా ఉండడానికి. ఇక కేంద్ర ప్రభుత్వము చాలా రాష్ట్రాల నుంచి ఈ పందుల బెడద ఉన్నదని అంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్లకు అధికారాలు ఇచ్చింది. ఎక్కడైతే పందులు వచ్చి అడవి పందులు మీ పొలాలను మీ యొక్క పంటలను చెడిపేస్తే వాటిని కాల్చేయాలని చెప్పడం జరిగింది. ఒక యాక్ట్ ఉంది, అదేమి మీరు ఊరికినే చెప్పలేదు. ఇవన్నీ కూడా యాక్ట్లో ఉన్నాయి నేను చెప్పేటి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే మనకు డాగ్ ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మ్యాన్ అంట. సో మనం దీన్ని ఎంతవరకు అయితే దాన్ని సరి అయిన ఆహారం ఇచ్చి కాపాడుకుంటాము, కండిషన్లో పెడతాము, ప్రతి 6 నెలలకు ఇంజెక్షన్ ఇచ్చుకుంటే చాలా సంతోషం, మంచిదే. కానీ విపరీతంగా వీధి కుక్కలు తయారైపోయి మనుషుల యొక్క ప్రాణానికి హాని కలిగించేది, ముఖ్యంగా చిన్నారులను కొన్ని సందర్భాల్లో ఆ బాడీ పార్ట్స్ కూడా తిన్నట్టుగా టీవీలలో చూస్తుంటే హృదయం చలించిపోతుంది. అంటే మనము కుక్కలను మనుషుల కంటే ఎక్కువ అని జంతు ప్రేమికులు మనుషులైపోతే చనిపోయింది కానీ కుక్కలను చంపద్దన్న యాటిట్యూడ్ ఉన్నట్టయితే అది మంచిది కాదు. ఇక ఇంకోటి ఈ ఇండియన్ ఏదైతే మన చట్టాలు ఉన్నాయో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనండి, లేదా యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనండి, దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ లోపల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని, ఎక్కడైతే కుక్క మనిషిని కలిసినప్పుడు ఏం చేయాలని వాళ్ళు ఏమన్నారంటే కుక్క మనిషిని కరంగానే కుక్కను పట్టుకోవాలా, ఒక వారం దినాలు అబ్జర్వేషన్లో పెట్టాలా, తర్వాత మళ్ళీ దానికి ఎటువంటి హాని చేయొద్దు, మామూలు కుక్క అయినట్టయితే మళ్ళీ తెచ్చి ఎక్కడైతే అది కరిచిందో అదే ప్రదేశంలో వదిలిపెట్టుకున్నాం. ఓకే, దాన్ని పక్కన పెడితే దాంట్లో ఒక్క పదం కూడా ఆ కరిచిన వ్యక్తిని ఏం చేయాలా, హాస్పిటల్ తీసుకుపోవాలా, మరి ఏమైనా ఇంజెక్షన్స్ ఇప్పించాలా, ఏం చెప్పలేదు. అంటే కుక్కల మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేనట్టుగా అక్కడ కనపడుతుంది అనమాట. దీని మీద మేము ప్రభుత్వానికి ఏం చెప్పినామంటే యొక్క ప్రతి దగ్గర కుక్క కరంగానే వెంటనే దాన్ని పట్టుకోలేము, ఎందుకంటే గుంపులుగా వస్తాయి, దాంట్లో ఏ కుక్క కరిచిందో తెలియదు, దాన్ని పట్టుకొని అబ్జర్వేషన్లో పెట్టడం ఇదంతా అయ్యే పని కాదు. కాబట్టి ఒక ఎక్కడైతే ఫెరోషియస్గా ఉంటాయో కుక్కలు, అటువంటి కుక్కలను కాల్చి చంపడంలో తప్పు లేదు, చట్టంలో కూడా ప్రొవిజన్ ఉంది. సో పెట్ డాగ్స్ తో పెద్దగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పుకోవాలి, ఎందుకంటే అది యజమానులు ఉంటారు కాబట్టి వాటి వలన ఏమి ఎవరికి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం చాలా చాలా తక్కువ. ఎవరిని పట్టుకో, ఎప్పుడు దానికి బెల్ట్ ఉంటుంది, చైన్ ఉంటుంది, కాబట్టి అది దానికి సాధారణంగా పెట్స్ కరువాయి అన్నమాట. ఈ వీధి కుక్కలే 2-3 అకేషన్స్ ఉన్నాయి. అది మేటింగ్ సీజన్ అయినట్టయితే, లేదా చిన్న పిల్లల తల్లి అయినట్టయితే, లేదా సమ్మర్లో ఇరిటేట్ అయిపోయి ఆ యొక్క దానికి ర్యాబిస్ అనే ఒక బీమార్ వస్తుంది, అప్పుడు అది కరిచినట్టయితే మనకు ప్రాణహాని అంటే మరీ ఘోరంగా ఉంటుంది. ఆ మనిషి ఆ నీళ్ళని చూడగానే కుక్క తిరిగి అరవడము, అట్లా చాలా దినాలు ఇబ్బందికరంగా ఉంటుంది, చివరకు చనిపోతాడు అన్నమాట. దానికి ఈ మధ్యలో ఏం చెప్తున్నారంటే సరి అయిన ఇంజెక్షన్ ఇవ్వనట్టయితే కొన్ని దినాలే అది బాగుంటుంది, క్యూర్ అయినట్టుగా కుడుతుంది, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ర్యాబిస్ మళ్ళీ రావచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులలో మనుషులను ప్రియారిటీ, మనుషులను కాపాడుకోవాలా. కుక్కలు ఏదైతే మనుషులకు ప్రాణహాని కలిగిస్తున్నాయో వాటిని చంపడంలో తప్పు లేదని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం. అయితే ప్రభుత్వానికి మీరు విజ్ఞప్తి చేశారు, ముఖ్యమంత్రి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. దీని మీద ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి, ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయండి అని చెప్పినట్టుగా ఉన్నారు. అది ఎంత మేరకు ఏమైనా అమలవుతుందా, దానికి ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా, అది సరిపోతుందా, లేకపోతే జిహెచ్ఎంసీ నుంచి ఇందాక మీరు అన్నట్టుగా మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి ఇంకా ఏమేమి జరగాలి? ఇప్పుడు మీరు అన్నారు ఫెరోషియస్గా ఉండేటువంటి డాగ్స్, దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది ఎలా? ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు సర్వే చేసినారు. సుమారు హైదరాబాద్ నగరంలో 4 లక్షల కుక్కలు ఉన్నాయని తేలింది, వీధి కుక్కలు 4 లక్షలు. 4 లక్షలు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన ఫిగర్. అంటే జనాభా ఒక 80 లక్షలు 90 లక్షలు అనుకుంటే ప్రతి 20 మందికి ఒక కుక్క ఉంది, సందులో కూర్చొని ఉంది, ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియదు. అయితే ఒక 1 year బ్యాక్ ఇట్లా
ఒక పిల్లగాన్ని అటాక్ చేసినప్పుడు ఏం చేసినారంటే మేము అన్నిటిని పట్టుకొని స్టెరిలైజ్ చేస్తాము, ఇక మొదలు పాపులేషన్ పెరగదన్నారు. అది మంచిదే, కానీ అది సాధ్యం కాలేదు. ఏదో కాకి లెక్కలు చెప్పి 3 లక్షల కుక్కలకు మేము స్టెరిలైజ్ చేసినామన్నారు, కానీ అవి పాపులేషన్ ఇంకా పెరుగుతుంది. స్టెరిలైజేషన్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్. స్టెరిలైజేషన్ చేస్తే పాపులేషన్ ఇంకా ముందుకు పెరగకపోవచ్చు. మరి ఈ కుక్క ఇంకొక 10 ఏళ్ళు బతుకుతుంది, మరి ఇది కరుస్తా ఉంటే ఏం చేయాలి? మున్సిపాలిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రజలకు ఈ కుక్కలతోని నష్టం కలగకుండా ఉండాలి. ఒక 1 month బ్యాక్ అదే బాలూన్ మీద అటాక్ చేసినప్పుడు హైకోర్టు సుమోటోగా తీసుకుంది కేసు. అవును, తీసుకుని మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉన్నదా అని అడిగినారు. అడిగితే అప్పుడు గవర్నమెంట్ లెవెల్లో మేము కమిటీస్ పెడుతున్నాము, ఏది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, స్థానికంగా ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ యొక్క హెల్ప్ తోని మేము దీన్ని కంట్రోల్ చేస్తామంటారు. అది అయ్యే పని కాదు. ఇప్పుడు ఒక 5-6 కుక్కలు ఫెరేషియస్ కలిసి ఒక పిల్లగాని కలిసి పారిపోతాయి అనుకోండి, దాన్ని ఎవరు ఐడెంటిఫై చేయాలా? వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఒక వ్యాన్ తీసుకొని వచ్చి ఆ కుక్కను పట్టుకునే పరిస్థితి లేదు. అదంతా కాగితాల మీదనే ఉంటుంది. వాళ్ళు మేము వస్తాము, కుక్కను పట్టుకుంటాము, అబ్జర్వేషన్లో పెడతాము, వారం తర్వాత దాని బిహేవియర్లో ఏమి ఇది లేకుంటే మళ్ళీ కుక్కను అదే ప్లేస్లో వదిలిపెడతాము. ఎందుకంటే కొత్త ప్లేస్లో వదిలిపెడితే దానికి కష్టం కలుగుతుందేమో అన్నది మానవతా దృక్పథంతో కరిచిన కుక్కని జాగ్రత్తగా చూడమంటారు, కానీ కరవబడ్డ మనిషి గురించి మాత్రం ఎవరు మాట్లాడటం. నిజమే, మానవత్వం ఉండాలి, కానీ జంతు సంరక్షణ అవసరమే. కానీ మనుషులు ప్రాణాలు పోతుంటే అంతకంటే ముఖ్యం, రెండు ముఖ్యమే. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, కానీ మనుషులు చిన్నారుల ప్రాణాలు కానీ వృద్ధుల ప్రాణాలు కానీ అంతకంటే ముఖ్యం కదా. అంటే ఇక్కడ కొంచెము ఈ కుక్కలను చంపడం అనగానే మాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, మీరు ఇట్లా చేస్తారని. మేము అనేది కనిపించిన కుక్కనల్లా చంపమని అనటం లేదు. ఫెరేషియస్ గా ఎక్కడైతే కొన్ని ఏరియాస్ లోపల విచ్చలవిడిగి ఇట్లా భయంకరంగా తిరుగుతున్నాయో అటువంటి అవిటిని పట్టుకోండి, పట్టుకొని తీసుకుపోయి కేజీలలో పెట్టి దానికి ఇంత స్టెరిలైజ్ చేసి దానికి ఆహారం ఇవ్వండి, అవి బతకనియండి. లేదు ఆ పరిస్థితి లేదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని, స్టెరిలైజ్ చేయడం అంటే వాటిని పట్టుకోవాలి, స్ట్రాంక్లైజర్ గన్స్తోనో లేదా వలలేసి పట్టుకోవాలి. ఇదంతా అయ్యే పని కాదనుకుంటే మీరు డిస్ట్రాయ్ చేయండి. చట్టం చెప్తుంది, నేను చెప్పడం కాదు. కానీ కొందరు డైలీలో ముఖ్యంగా ప్రేమికులు, జంతు ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు ఒక స్వచ్ఛంద సేవా సంస్థలు బ్లూ క్రాస్ సొసైటీ అంటారు, ఇంకా చాలా విదేశాల నుంచి డబ్బు వస్తుంది, ఇక వాళ్ళకు మనుషులు కానరారు కానీ కుక్కలే కానొస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే ఆలోచించండి, చనిపోతున్నారు మనుషులు. బాగా ఉన్న కుక్కలను చంపమని ఎవరు అన్నారు? ఎందుకంటే కుక్కలు మానవంతో ఎప్పుడు ఎల్లప్పుడు ఉండేటి, మానవుని రక్షించేటి కుక్కలు, ఇతర జంతువులను ఈయన మీద అటాక్ చేయకుండా అట్లా రక్షించేటి. కానీ ఈ కుక్కలను ఏమనద్దు, మనుషులు చచ్చిపోయినా పర్వాలేదంటే మాత్రం అది ఒప్పుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సలహాకి ప్రభుత్వం స్పందించిందా? ఎలా ఇక మీదట అలాగే చేస్తామని చెప్పడం జరిగిందా, లేకపోతే పరిశీలిస్తాం ఆలోచిస్తామని చెప్పారా? ఓకే, ప్రస్తుతానికి ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టినట్టుగా ఉన్నారు, సీఎం గారు చెప్పారు, ఓకే సంతోషం. మీరు చెప్పిన సలహాని ఎంత మేరకు తీసుకుంది ప్రభుత్వం? తీసుకుందా లేకపోతే పక్కన పెట్టేశారు? టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టినారు అనుకుందాము. ఒక కాలనీలో ఒక కుక్కల గుంపు వచ్చి కరిచింది, వాళ్ళ కుక్కలన్నీ వెళ్ళిపోయినాయి. మనం టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు కుక్కని ఎక్కడ పట్టుకుంటారు? కనీసం మనిషిని వెంటనే కరిచిన వ్యక్తిని అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల హాస్పిటల్ తీసుకెళ్తారు, కానీ ఆ కుక్క ఎక్కడ దొరకాలి? అది సాధ్యమయ్యే పనేనా? కరిచిన కుక్కను పట్టుకొని దాన్ని అబ్జర్వేషన్లో పెట్టండి అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ ఉండే అవి కరిచేసి నన్ను పట్టుకోండి అని అక్కడ ఉండదు. అండ్ ఎప్పుడు ఒక కుక్క ఒంటరిగా ఉండదు, ఒక గ్రూప్ ఉంటుంది, ప్యాక్ అంటారు, ప్యాక్ ఆఫ్ డాగ్స్ అని. ఒక 8-10 కుక్కలు ఉంటాయి అన్నమాట. సో అందులో ఏ కుక్క కరిచింది అది మనకు డిఫికల్టీ ఉంటుంది. ఇక అధికారులు ఏదో ఒకదాన్ని పట్టుకపోయి అక్కడ అబ్జర్వేషన్లో పెట్టి దీనికి ర్యాబీస్ ఏమి లేదు వదిలిపెట్టాలని అనుకుంటే వేరే, కానీ లేకుంటే మాత్రము ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్తోని పెద్దగా ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. తర్వాత బస్తీ లెవెల్లో కమిటీస్ పెడుతున్నారు కుక్కలతో జాగ్రత్త అని. మన పిల్లలు చనిపోయినాక మనం జాగ్రత్తగా ఉండుకుంటే కుక్క కానరాగానే పిల్లల్ని విడిచిపెడతాము మనం అట్లా. అది ఇక్కడ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ మాకు చెప్తున్నారు, మా పిల్లలను స్కూల్కు పంపాలంటే భయం పడుతుంది, మా వీధిలో విపరీతంగా కుక్కలు ఉన్నాయని. ఇదే లెక్క మున్సిపాలిటీ ఇచ్చిన లెక్కనే 4 లక్షల కుక్కలు, 80 లక్షల జనాభా. అంటే ఏంటి, 20 మందికి ఒక కుక్క రెడీ ఉన్నది. ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే
హైదరాబాద్ సిటీలో. సిటీలో ఇంకా ఈ యొక్క ఇన్సిడెంట్స్ చాలా జిల్లాలలో కూడా జరుగుతూ ఉన్నాయి. అవును. కొన్ని మీడియా రిపోర్ట్ చేస్తుంది, కొన్ని ఏదో మామూలుగా ఖర్చుంది కదా అనుకొని వాళ్ళు చప్పుడు దాక్కుంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఈ జంతు ప్రేమికులు లేకపోతే ఇప్పుడు ఈ యానిమల్ లవర్సు, డాగ్ లవర్సు వీళ్ళు అనడము మరొక వాదన ఏంటంటే, ఊరికినే కుక్కలు ఎందుకు గరిస్తే మనుషులు కూడా ఒక్కోసారి దాన్ని ఇరిటేట్ చేయడమో లేకపోతే రాళ్లతో కొట్టడమో ఏదో మనుషుల్లో తప్పు కూడా జరుగుతూ ఉంటుంది అనేటువంటి వాదన కూడా చెప్తున్నారు. రెండోది, చంపేయడం ఒకటే ఎందుకు, అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ జనావాసం లేని ప్రాంతాల్లో వదిలేయచ్చు కదా అనేటువంటి దానికి ఆల్రెడీ మీరు సమాధానం చెప్పారు. చంపేమని అన్నింటినీ మీరు చంపేమని చెప్పడం లేదని కూడా చెప్పారు మీరు. మనుషులు కూడా తప్పుపడుతున్నారు. మనుషులు కాదు, 2-3 సంవత్సరాల పిల్లడు ఇంటికి వెళ్ళి బయటకు వస్తే వచ్చి అటాక్ చేసినాయి. ఆ పిల్లడు పోయి కుక్కలను ఎందుకు పుట్టబోయాడు? మనుషులు ఎక్కడైతే వీక్ ఒక కానొస్తుందో ఆ ఫెరేషియస్ లో ఉన్నప్పుడు అటాక్ చేస్తున్నాయి. ఓల్డ్ పీపుల్ కట్టబెట్టుకొని పోతుంటే ఆయన అటాక్ చేస్తా ఉంది. మన మనుషులు పోయి ఆ కుక్కలను ఇరిటేట్ చేసేంత ధైర్యం లేదు. ఇప్పుడు ఆ కుక్కలను చూడగానే అందరికి భయమే పడుతుంది. కొందరైతే మార్నింగ్ వాక్ ఆపేసినారు ఈ కుక్కలు తిరుగుతా ఉన్నాయి విపరీతంగా అని చెప్పి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనుషులకు డేంజర్ ఉన్నదో అది కుక్క కానీ పాము కానీ ఇంకేదైనా కానీ పెద్దబుల్ అయినా సరే దాన్ని చంపచ్చు అని చట్టం చెప్తా ఉంది. కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇప్పుడు టైగర్ కేసులో అయితే ఆ వెరిఫై చేసి ఇట్ ఈస్ ఎ మ్యాన్ ఈటర్ అని చెప్పి డిక్లేర్ చేసి చంపేస్తారు. వైల్డ్ లైఫ్ లో కూడా ఈ యొక్క ఏదైతే మన పందులు ఉన్నాయో చంపమన్నారు. తర్వాత మన గ్రామ కుక్కలు కాక అడవిలో కూడా ఉంటాయి, రేస్ కుక్కలు అంటారు, అడవి కుక్కలు. అవి చాలా డేంజర్. అవి కనపడగానే చంపేయమని చట్టంలో చెప్తా ఉన్నాం. వైల్డ్ లైఫ్ యాక్ట్ లో ఉంది. వీటిని వర్మిన్ అని డిక్లేర్ చేసి ఆ వైల్డ్ డాగ్స్ చంపేయమని కూడా ఉంది. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిహెచ్ఎంసీకి ఆల్రెడీ మీరు కలిసినట్టుగా ఉన్నారు. ఇంకా ఈ సలహాతో పాటు ఇంకేమేమి చెప్పారు, ఇంకెలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగకూడదు, ఎవరికి జరగకూడదు. చివరిగా ప్రజల నుంచి కుక్కలను పెంచడానికని ఏదైతే మనం అజాగ్రత్తగా ఉంటున్నామో, హోటల్స్ లో మిగిలిన ఫుడ్ ఉంటే రోడ్ల మీద పాడేయడము, ఈ మాంసం షాపులు ఉంటే ఆ మిగిలిన బొక్కలు అవి రోడ్ల మీద పాడేయడము, ఇవి చేయకూడదు. ప్రజల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫుడ్, కుక్కలకు ఫుడ్ దొరికినంత సేపు అవి బ్రీడ్ అవుతూనే ఉంటాయి, బట్ పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి కంట్రోల్ చేసుకోవాలి. మీకు కుక్క మీద ప్రేమ ఉంటే ఒక కుక్కను తీసుకోండి, మున్సిపాలిటీలో లైసెన్స్ తీసుకోండి, దానికి ఒక బెల్ట్ పెట్టుకోండి, ఇంట్లో కట్టేసుకోండి. కానీ రోడ్ల మీద విచ్చలవిడిగా తిరిగే కుక్కలన్నీ కూడా వాటిని మేము ఏమనద్దు అంటే ఏమనం, కానీ మన మనుషులను చంపుతా ఉన్నాయి, చిన్నపిల్లలను చంపుతా ఉన్నాయి. అటువంటిప్పుడు తప్పకుండా ఏ అయితే ఫెరోషియస్ గా ఉన్నాయో డాగ్స్ ఆ గ్రూపు వీటిని పట్టుకపోయాలి. ఎక్కడైనా వీలైతే కేజీలలో పెట్టాలి, లేనట్టయితే చంపేయాలి. ఆల్ రైట్ పద్మనాభరెడ్డి గారు, మీ వంతు ప్రయత్నం మీరు చేశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి. తప్పకుండా ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గానే తీసుకుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పడం కానీ, కోర్టు సుమోటోగా తీసుకోవడం కానీ, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు. ఆ విధంగా మున్సిపాలిటీలు హైదరాబాద్లో కానీ ఇతర తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలో కానీ దానికి తగిన చర్యలు తీసుకోవాలని మనం ఆశిద్దాం. ధన్యవాదాలు పద్మనాభరెడ్డి గారు. ఎస్, జంతు సంరక్షణ అవసరమే, జంతువుల పట్ల ప్రేమ చూపించడం అవసరమే. కానీ అట్ ద సేమ్ టైం అదే సమయంలో మనుషుల ప్రాణాలు, అది చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం. కాబట్టి వాళ్ళ ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ మున్సిపాలిటీల మీద కానీ సంబంధిత శాఖలపైన ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినట్టుగా ఉంది. అయితే మరిన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు అసలు పునరావృతం కాకూడదనే మనం కూడా ఆశిద్దాం. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.